అక్క ఫైల్ ఇవ్వరా? చెప్పండి మేడం. నా కోడలు నిషా కోసం ఓపీ రాయించమన్నారు. పేషెంట్ డీటెయిల్స్ చెప్పండి. నిషా, ప్రాబ్లం ఏంటి? నిన్న రాత్రి నుంచి కడుపులో బిడ్డ కదలట్లేదు. ఎన్ని మంత్స్? 9th month 25 days అండి. ఓకే, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళండి. గుడ్ మార్నింగ్ మేడం. డాక్టర్ ఎలా ఉంది? భయపడాల్సిందేం లేదు. 24 hours అబ్జర్వేషన్లో ఉంచుదాం. అప్పటి వరకు డోంట్ వరీ, విల్ టేక్ కేర్ ఆఫ్ హర్. ఓకే? భయపడాల్సిందేం లేదమ్మా, నార్మల్ డెలివరీయే అవుతుందన్నారు. నువ్వేం కంగారు పడకు, కొంచెం అలా నడుస్తూ ఉండు, నేను జ్యూస్ తీసుకొస్తాను. రామాయణంలో రాముడు సీతని వెతుక్కుంటూ వెళ్ళాడు, కానీ నా కథలో సీతే రాముణ్ణి వెతుక్కుంటూ వెళ్ళింది. నా రాముడి కథే ఈ కథ. గౌతమ్ పాజిటివ్నెస్కి ప్యాంట్ షర్ట్ వేసినట్టు ఉంటాడు. అందరితో కలిసిపోయే మనస్తత్వం. హలో బాషాబాయ్. హాయ్. ఆసమ్. హాయ్ సిస్టర్. హాయ్ రా. ఆ మొక్కల్లో కొంచెం కూడా చిరాకుండదు. అతని నవ్వు పసిపాప నవ్వంత ప్యూర్గా ఉంటుంది. తన తోటి ఎంప్లాయీస్కి అతను స్ట్రెస్ బస్టర్. తను డీల్ చేస్తే ఎటువంటి క్లయింట్ అయినా యాక్సెప్ట్ చేయాల్సిందే. గౌతమ్, ఎప్పుడు ఇంత హ్యాపీగా ఎలా ఉంటావు? ఆ సీక్రెట్ అయితే మాకు చెప్పొచ్చు కదా, మేము ఫాలో అవుతాం. సింపుల్ సార్, నో ఎక్స్పెక్టేషన్స్. అంతేనంటావా? అవును సార్. గౌతమ్ మాత్రం అందరినీ సిస్టర్ అనే పిలుస్తాడు. ఇవాళ చాలా రిలాక్స్గా కనిపిస్తున్నారు సిస్టర్. అలా ఏం లేదు గౌతమ్. ఇదిగోండి వెహికల్ కీస్. ఓకే, షూర్ షూర్. హే గౌతమ్, షీఈస్ కావ్య, ఫ్లోర్ ఇన్ఛార్జ్. బెంగళూరు నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్ హాయ్ అయ్యింది. సిస్టర్. హాయ్. కావ్య, హీస్ గౌతమ్. ఈ ఫ్లోర్కి చాలా ఇంపార్టెంట్ ఎగ్జిక్యూటివ్. ఇప్పటివరకు ఇతను డీల్ చేసిన క్లయింట్స్ ఒక్కరు కూడా మిస్ అవ్వరు. అదేం లేదు, కన్ఫర్మ్ అయ్యే క్లయింట్స్నే సార్ నాకు అటాచ్ చేస్తారు. ఓకే సార్, టైం అయింది, నెలనా? యా షూర్. ఏంటి సేమ్ ప్లేస్కేనా? అంతే సార్. రే, ఏంట్రా తిట్టేసుకుంటున్నారు? మొన్న గుంట పడిపోయిందని చెప్పావు. ఇది తిట్టుకోవడం కాదనియా, ఇంకేటి విశేషాలని సింబాలిక్ అడిగింది. అయినా ఇది వాట్సాప్ అప్డేటెడ్ లాంగ్వేజ్ అనియా. ఒరే, మీరు వాట్సాప్ లో మాట్లాడుకోవడానికి ప్రపంచంలో ఏ వస్తువును వదలరేంట్రా? రే, ఇప్పుడు 2 టీ పెట్టా, ఇది 3వది. ఇది కూడా చల్లారింది అనుకో, 3 బిల్లు వేద్దాం అనుకున్నావో. సరే సరే. ఒరే, ఏంటి అలా పెట్టావు? ఎవరు అని అడిగిందనియా, నీ గురించి చెప్పాను. ఒరే దరిద్రుడా, బ్రాండ్ పెట్టి నా గురించి చెప్పానంటే పెట్టరా? సారీ అనియా, ఓ పెట్టిపోయి ఏ పెట్టి సార్ చూసుకోలే. నువ్వేదో పెట్టుకో, నన్ను మాత్రం మధ్యలో పెట్టుకో. హే, ఆ క్యాపోని చూడండి, ఎప్పుడు ఫోన్ వైపే చూస్తూ ఉంటాడు.
అలా ఫోన్ చూస్తే బాడీలో మేజర్ పార్ట్ డ్యామేజ్ అవుతుందని కదా. వెళ్ళి వాడికి చెప్పు. అమ్మో, నేను మగాళ్ళతో బూతులు మాట్లాడలేనమ్మా. హే, మా ఒడిచే టైం అయింది, నేను వెళ్తున్నాను. కచ్చి ప్లేస్ నడిచుండి లేటమేంట్రా బాబు. వాచ్మ్యాన్ సార్ ఎవరో సిస్టర్ చున్నీ పడిపోయింది, కనుక్కుని ఇచ్చే. అలాగే సార్, అలాగే. హే గౌతమ్, ఏం సిస్టర్స్ చాలా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యారు. చూడు, మా ఇద్దరిలో నీకు ఒకలే సిస్టర్ అవుతారు, ఎందుకంటే ఇది నాకు మరదలు అవుతుంది కాబట్టి. నాకు అలాంటి తేడాలు ఏం లేవు సిస్టర్స్, అందరూ ఒకటే. హాయ్ సార్, ఆల్ గుడ్? సాయి ఒకటి. రెడీ. సాయి విక్కీ గడ్ ఎక్కడరా? ఆడేదో ఫ్రీలాన్స్ చేస్తున్నాడు రా. ఏంటా నేను అడుగుతుంటే చెప్పిన నీకు అర్థం కదా, పో అంత అడుగు వచ్చాడు. హరా అరే మాయా, ఆ, బాబు గారికి వేడివేడిగా బాదం పాలిచ్చుకో. బాదం పాలు ఇవ్వటది కానీ బీచ్ లో శివుడు పని తిరుగుతుందంట, దాని పాలు ఇచ్చామంట పెట్టి. రేయ్, అంటే బాదం పౌడర్ కూడా కలుపుతాను అనుకో. కలుపుతావురా, నీదేం పోయింది? మా గౌతమ్ బాగాడు పర్సనల్ లోన్ తీసుకుని నీ కొట్టి ఈ కొట్టెట్టిచ్చాడు. ముడ్డికి నొప్పి తెలియకుండా కడుపు బాగా నిండుతుంది. ఏమైనా కలుపుతావు. రేయ్ మళ్ళీ స్టార్ట్ చేశారా? ఎప్పుడు చూడు టామ్ అండ్ జెర్రీలో కొట్టుకోవడమే. అవును మరి, ఈడో చిరంజీవి, నేను మోహన్ బాబు. లేకపోతే ఏంట్రా, ఈడేదో జాబ్ చేస్తున్నాడు, ఏంటి అని అడుగుతుంటే తప్పించి తిరుగుతున్నాడు. ఇప్పుడు ఈ కెరీర్లో సెటిల్ అయితే ఫస్ట్ హ్యాపీ ఫీల్ అయ్యేది మన ఇద్దరమే కదా. అడిగండి. రేయ్ ఇంతకీ ఏ జాబ్ చేస్తున్నారా? అంటే అది డోనర్ జాబా. డోనట్ అంటే తినేది. ఒరేయ్ నాకు తెలుగునే బేకరీ ఇప్పుడు పెట్టావరా? రేయ్ అది డోనట్ కాదు, డోనర్. ఏ డోనర్ రా? బ్లడ్డా? కాదు బా, అంతకంటే విలువైంది. అంటే కిడ్నీయా? స్పర్మ్. అర్థం కాల. ఇప్పుడు గేదెలకు కడుపు రావాలనుకో మన వాళ్ళు ఏం చేస్తారు? దొన్నపోతు దగ్గర తీసుకెళ్తారు. సిటీలో అన్ని దున్నపోతులు ఆడున్నారా? అలాంటప్పుడు దున్నపోతులు స్పర్మ్ తీసుకొని సేఫ్ గా స్టోర్ చేసి అవసరమైనప్పుడు గేదెలకు ఇంజెక్ట్ చేస్తారు. దాన్నే ఇంగ్లీష్ లో ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అంటారు. ఏంట్రా ఆలోచిస్తున్నా? అంటే నీది గేదెలకి ఎలా? సిటీలో చాలా మందికి జంటలకి రకరకాల కారణాల వల్ల పిల్లలు పుట్టరు. వాటిలో ప్రాబ్లం మగవాడి వైపు ఉన్నప్పుడు అయినా పిల్లలు కావాలనుకుంటే అప్పుడు డాక్టర్లు ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ ప్రొసీజర్ గురించి చెప్తారు. ఏది ఇందాక గేదె గురించి చెప్పానే, అలాగనమాట. సో వాళ్ళకి కావాల్సింది మనం ఇస్తాం. ఎవరు డొనేట్ చేశారో వాళ్ళకి తెలియదు, ఎవరికి ఇచ్చామో మనకి తెలియదు. అలా ఇచ్చినందుకు 3000 per one time. అమ్మా సరే కానీ ఈసారి కూడా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. అవునా? సెలబ్రేట్ చేసుకుందాం. ఎప్పుడు సూపర్ రా. నువ్వు బెస్ట్. భారతక్క పిలిచావంట? రారా. అయినా 4 రోజుల్లో ఇస్తానని 5,000 తీసుకున్నావు. డబ్బులేవి? ఇచ్చేతలే భారతక్క, అయినా ఎగ్గొట్టుగాని పోతానా ఏంటి? అయినా నా చెవిదిద్దులు పెట్టుకునేగా ఇచ్చావు. మా భోంచేసావా? ఏ నీకు చెప్పి చేయాలా ఏంటి? ఇంకా నేను నీ మీద ఆధారపడలేదురా. నాది నేను సంపాదించుకుంటున్నాను, తింటున్నాను. నువ్వు నిజంగా గ్రేట్ అమ్మా. నాకు ఇయర్ కూడా బెస్ట్ ఎంప్లాయ్ అవార్డు వచ్చింది. నువ్వు సూపర్ రా గౌతమ్, మాకు బిర్యానీ పట్టి ఇయ్యాలి. అన్న కొడుతూ ప్రేమగా మాట్లాడిన తల్లిని తిన్నా చూస్తున్నాను. గోడ మీద గీత గీసి పెద్ద గీత అని సంకలు కొట్టుకుంటే సరిపోదు. దాని పక్కన ఇంకో గీత వచ్చినప్పుడు కూడా ఇదే పెద్దగా కనిపించాలి. ఎప్పుడు నీకే అవార్డు వస్తుందంటే అక్కడ ఉండేవాళ్ళు నీకన్నా సన్నాసులు అయి ఉంటారా? లేకపోతే మీ డిపార్ట్మెంట్లో నువ్వు ఒక్కడవే ఎంప్లాయ్ అయి ఉంటావు. మా ఇదిగో నీకు ఇష్టమైన జిలేబీ. నేను ఫ్రెష్ వస్తాను, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు.
ఇది మారదు. అమ్మా అమ్మా. మ్మ్. ఈవినింగ్ షోరూమ్కి వచ్చి పిక్ చేసుకున్నా బా. అక్కర్లేదురా, మెకానిక్ 2 అవర్స్లో బైక్ ఇచ్చేస్తానన్నాడు. నేను వచ్చేస్తాలే. అలా గౌతమ్ బాబు Bye, మనీ. అండి గౌతమ్ బాబు నీకు బావ అవుతారేటి? కాదు, చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మేము. వాడు అందరు అమ్మాయిల్ని సిస్టర్స్ అని పిలుస్తాడు కదా, వాళ్ళలో ఎవరైనా వర్కౌట్ అవుతారేమో అని అని బావా అని పిలుస్తాను. కానీ ఏంటో ఎవరు వర్కౌట్ అవ్వాలా. మీ గ్యాన్ సెల్లులుగా లేరేటి? నాకు సిస్టర్స్ లేరు, కానీ గౌతమ్ గారికి కనెక్ట్ అయ్యే అమ్మాయి మాత్రం నాకు ఖచ్చితంగా సిస్టర్ అవుద్ది. దేవుడు అట్టంటి వాళ్ళకి ఎప్పుడు ఏటి ఇవ్వాలో అదే ఇస్తారు బాబు. ఆ టైం ఎప్పుడు వస్తుందో ఏంటో. వచ్చేదంటే ఎవరు ఆపలేరు. సాయి ఒకటి. హలో సార్. ఓకే సార్, షూర్ సార్, ఇప్పుడే వస్తాం. సారీ, చూసుకోలేదు. ఏంటి గౌతమ్ అలా ఉన్నావు? ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? ఈ రోజు నా వల్ల ఒక అమ్మాయి ఇబ్బంది పడింది సార్. నీ వల్ల? అవును సార్, ఏమైంది? చూసుకోకుండా గుద్దేశాను. నువ్వు 30 సంవత్సరాల క్రితం పుట్టాల్సినవి రా చెప్తా. ఈ జనరేషన్ మగేదవులు ప్లాన్ చేసుకుని మరి అమ్మాయిల్ని టచ్ చేస్తున్నారు తెలుసా? ఈ టైమ్స్లో నీలా ఉంటే కష్టం గౌతమ్. కనిపించిన ప్రతి అమ్మాయిని సిస్టర్ అని పిలవక అందరూ మనలా తీసుకోలేరు కదా. అయినా సిస్టర్ అంటే తప్పేంటండి? ఫ్రెండ్ అంటే రిలేషన్ చేంజ్ చేయడానికి అవకాశం ఉంటుంది, సిస్టర్ అంటే ఇంకంతే. నాకేం చేంజ్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. నేను ఎలాగో పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని మా అమ్మాయి సెలెక్ట్ చేస్తుంది. తనతో తప్ప వేరే వాళ్ళతో నాకేం పని? ఏదో డిస్టర్బెన్స్ కాకపోతే. కనీసం మన స్టాఫ్నైనా వదిలే, ఎవరు నీ ముందు తిరగలేక చేస్తున్నారు. హాయ్ గౌతమ్. హాయ్ సిస్టర్. ఈ రోజు నువ్వు 2 క్లయింట్స్ దగ్గరికి వెళ్ళాలి. రేయ్ అడిక్కిమై.
అయ్యా తినండి ఇక్కడ డ్రెస్ చేంజ్ చేసుకుని మరి కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది. నా గురించే చెప్పేస్తుంది. ఈ విషయం అమ్మకు తెలిస్తే చంపేస్తుంది. గౌతమ్ హ? ఇలా రా. అయ్యా అయిపోయా. భగవంతుడా. గౌతమ్ మేడంని ఆరా టెస్ట్ డ్రైవ్ తీసుకెళ్ళు. హీఈస్ గౌతమ్, అవర్ సీనియర్ ఎగ్జిక్యూటివ్. హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్. హాయ్ గౌతమ్, ఐఎమ్ నిషా మాథ్యూ. హాయ్ నిషా. వెహికల్ బయట ఉంది, రండి. వాట్ ఇంప్రూవ్మెంట్. నా మాటకి ఇంత పవర్ ఉందా? క్రేజీ. So this is Aura manual car. It's a diesel one. You got this wireless charging and automatic climatic control option and rear parking sensor. We can switch AC from automatic to manual. These are the specifications of Aura. Sorry అండి, మార్నింగ్ అలా జరిగి ఉండకూడదు. అక్కడ తప్పు నాదే. ఫోన్ చూసుకుంటూ నడుస్తున్నాను. థ్యాంక్ గాడ్ ఆ ప్లేస్లో నేను పడిపోకుండా సేవ్ చేశా. లేకపోతే ఈ పాటికి నా పని అంతే. అంటే అది తెలియకుండా. ఇట్స్ అన్ యాక్సిడెంట్ గౌతమ్, అంతే. నువ్వు మీ షోరూంలో బెస్ట్ ఎంప్లాయీవా? నీ గురించి మీ మేనేజర్ చాలా ఎక్కువ చెప్పారు. అంటే ఏదో అలా. గౌతమ్ అన్న, కొంచెం లెఫ్ట్ కప్తారా? ఒక 2 minutes. అన్నాయ్ బైక్ బాగా పోయినది. అవునా? సాయంత్రం వచ్చి తీసుకుంటాను. అంటే ఈరోజు మా ఊర్లో మరేడంతల జాతర. నువ్వు అడిగినామని నీకోసం బైక్ బాగు చేసిన అన్న. నేను ఇప్పుడు ఊరు వెళ్తే 2 రోజుల వరకు రాను. బండి ఇక్కడ పెడితే ఏ దొంగన కూడా ఎత్తుకుపోతాడు. అంటే ఇప్పుడు మరి వర్క్. నువ్వు బైక్ తీసుకో, నేను నిన్ను ఫాలో అవుతాను. అంటే కంపెనీ రూల్ ప్రకారం నేను క్లయింట్తో కార్లోనే ఉండాలి. ఎవరైనా చూస్తే నా జాబ్కి ప్రాబ్లం అవుతుంది. యాక్చువల్లీ నాకు కార్ కన్నా బైకే బాగా వచ్చు. ఏంటండి ఏమైంది? ఏం లేదు, యాక్చువల్లీ నాకు ఇప్పుడు 10 minutes పని ఉంది. టెస్ట్ డ్రైవ్ తర్వాత నిన్ను డ్రాప్ చేసి వెళ్ళిపోమని చెప్దాం అనుకున్నా. బట్ నీ బైక్ ఉంది కదా. అయ్యో ఏం పర్లేదండి, మీరు వెళ్ళండి, నేను వెయిట్ చేస్తాను. ఎలా సాయి, ఓన్లీ టీతో వ్యాపారం చేసేస్తున్నావు. నీ పని బాగుందిరా. ఏంట్రోయ్ నీ కళ్ళు నాటి కోటింగ్లు పడ్డాయి. నీ టిఫిన్ సెంటర్ బాగానే ఉందిగా. ఏం బాగుందిరా, బొక్కలా ఉంది. రోజు రోజుకి మినపప్పు రేటు బొంగు చెట్లా పెరుగుతూనే ఉంది. ఏం చేయాలో తెలియట్లేదురా. గార్ సైజు కానీ తగ్గించేయమంటావా? వద్దురా అని మనం వచ్చేద్దే. బొక్క సైజు పెంచే ఏలేటి తినేవాడు సెదుగు తోడుకు తినేస్తాడు. అంతేనటావా? నువ్వు సూపర్రా. రేయ్, మినపప్పు 2 కేజీలే. ఇదిగో చందు, అమ్మాయిలు 2 types. మొదటిది గిఫ్ట్లకి పొగడ్తలకి పడిపోయేది.
రెండోది యుద్ధాలు చేయాలి. అయినా పడతారని గ్యారంటీ లేదు. నేను రెండో దూకుడు సినిమాలో సంబంధం డైలాగ్ చెప్తున్నారు అది. పర్లేదనే, అది నాతో చెప్పిందంటే నేను మహేష్ బండి ఇక నీ సావు నువ్వు సావు. నీకు కొంచెం కూడా హార్ట్ లేదబ్బా. నేను ఇదిలో మాట్లాడుతున్నది ఇచ్చేసి అడవిడితోనో మాట్లాడుతున్నావు. అది కాదురా బంగారం. అది మొత్తం డైలాగులన్నీ పేపర్ మీద రాసుకొచ్చేసినట్టుంది. ఆ సెండాల మాకెందుకు, పిన్ని పెట్టుకో. సారీ. నిషా గారు, మీరేంటి ఇక్కడ? చెప్పు కొంచెం మనీ, problem. మేడం చెప్పు తెగిపోయిందంట, ఒకసారి చూడు. అలాగే బాబు, ఇవ్వండి అమ్మా. ప్లీజ్ రండి. Yeah. కమ్. బాగున్నారా? ప్లీజ్. సాయి, గౌతమ్ గడు అమ్మాయితో రాటమా? ఎవరబ్బా? నువ్వు ఇక్కడికి రెగ్యులర్గా వస్తావా? అంటే ఇది నా ఫ్రెండ్ షాప్. కాదు, మా ఫ్రెండ్ది. నిజం చెప్తున్నా కదా, ఫోన్ నా ఫ్రెండ్ది. లేకపోతే ఏంటి, నీతో వీడియో కాల్లో క్వాలిటీ ఉండాలని కొత్త ఫోన్ తీసుకున్నా తెలుసా? ఇక్కడ నీకు మంచి ఫాలోయింగ్ ఉన్నట్టుంది. అంత సీన్ లేదు తల్లి. నేను చెప్పినా కదా, నాకు తెలిసి గోంగూర పచ్చళ్ళలో చింతపండు వేయరు. నా టీ కూడా పచ్చడి కూడా చేస్తున్నాడు. నువ్వు ఈ జాబ్ కాకుండా ఇంకేమైనా చేస్తుంటావా? పెన్సిల్ చెక్కితా. నేను పెన్సిల్ చెక్కితే ముళ్ళు ఒక్కసారి కూడా ఎరగలేదు తెలుసా? అయ్యి బాబోయ్. నాకు మాన్యువల్ టఫ్ అనిపిస్తోంది. రేపు ఆటోకేట్ టెస్ట్ డ్రైవ్ చేస్తా. నా కోసం నువ్వు ఇన్ని ట్రిక్స్ ప్లే చేయక. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్గా అడుగు, ఓకే చెప్పేస్తా. మేడం గారు, రెడీ. వస్తున్నా. ఓకే. ఓకే, బాయ్. నా కోసం నువ్వు ఇన్ని ట్రిక్స్ ప్లే చేయక. సారీ, చూసుకోలేదు. మీరేంటి ఇక్కడ? చెప్పు కొంచెం ప్రాబ్లం. నీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే నాకు డైరెక్ట్గా అడుగు, ఓకే చెప్పేస్తా. నిషా గారు, మీరు నన్ను ఫాలో చేస్తున్నారా? పొద్దున్నోడు ఎవడో అలా చేయడు. ఇడ్లీని సాంబార్తో తింటారు కానీ మజ్జిగలో ముంచుకొని ఎవరు తిండు. నీ కొందరు రే, నీ వస్తాగరా రే. 24 గంటల చాటింగ్లు చేసుకుంటే ఇలాంటి పులుసు కబుర్లే వస్తాయి. ఏంట్రా మాకు సగం వార్తలు? ఇయర్ ఫోన్స్ పెట్టుకునే కదా నేను వింటున్నాను. దాని సొల్లు నువ్వు వింటున్నావు, నువ్వు మాట్లాడి సండాలం మేము వింటున్నాం. ఇలా వెళ్ళిపోతే నీకుంది. గౌతమ్, ఏదో అడిగా? అదే, నువ్వు నన్ను ఫాలో చేస్తున్నావా? నువ్వు నా వెనక్కున్నావు గౌతమ్. ఫాలో చేసే పొజిషన్లో ఎవరున్నారు? ప్రతిరోజు అర్ధరాత్రి పూట ఇంటికి రావడం నాకు వేరే పనేం లేదేంట్రా? ఇదిగో, ఈ రోజు గనక లేటుగా వచ్చావనుకో గేటుకు తాళం పెట్టేస్తాను. నీ ఇష్టం వచ్చినట్టు చేస్తే ఊరుకొని చెప్తున్నా. అమ్మా, కోపంలో కూడా నీ వాయిస్ సూపర్. నాకు టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఇల్లెళ్ళు. ఓకే అమ్మా, బాయ్. రేయ్, తొందరగా వచ్చేరా, లేట్ చేయకు. హలో సార్. గౌతమ్, నీకు క్లయింట్ డీటెయిల్స్ పంపించాను, లుక్ ఇంటూ ఇట్. ఓకే సార్, నేను చూసుకుంటా. హాయ్ సిస్టర్. హలో. హలో, ఎవరు? టెస్ట్ డ్రైవ్ రమ్మన్నారు. మీరు ఎక్కడున్నారండి? యా, లొకేషన్లో ఉన్నానండి. మేడం గారు వస్తున్నారు. ఓకే.
మీరేంటి ఇక్కడ? నువ్వేంటి ఇక్కడ? జాబ్ చేస్తున్నామండి. క్లయింట్ టెస్ట్ డ్రైవ్ రమ్మంటే వచ్చా. కార్ కొనాలనుకున్నా, టెస్ట్ డ్రైవ్ చేయాలి కదా. నేను కాల్ చేసింది మీకా? మీ నెంబర్ వేరే కదా? అది మా నానమ్మ నంబర్. నా ఫోన్ కొంచెం ప్రాబ్లం వచ్చింది, సో తందిచ్చాను. అవునా, రండి. ఆటో గేర్ కంఫర్ట్గా ఉంది, నేను ఇదే తీసుకుంటాను. ఓకే అండి. హాయ్ రా బా. హే, ఏమైంది బా, కార్ పక్క ఆపావు? ఏం లేదురా, టెస్ట్ డ్రైవ్కి వచ్చాం. అవునా, ఓకే. కార్ ఆపి టెస్ట్ డ్రైవ్ చేస్తారా? ఏదో చిన్న గేమ్ అంటే. అంతేనా, ఇంకేమన్నా? హే, అదేం లేదు. వీడు నా ఫ్రెండ్ వికీ. హాయ్ అండి. హాయ్. మిమ్మల్ని చూస్తుంటే మా పెద్దమ్మ కొడుకు గుర్తొచ్చాడు. తను కొంచెం మీకులాగే ఉంటాడు. నేను ఈయన్ని బావా అనగానే ఈమె నన్ను పెద్దమ్మ కొడుకు అంటుందేంటి? ఏదో జరుగుతుంది. పర్లేదు సిస్టర్, నన్ను మీ పెద్దమ్మ కొడుకే అనుకోండి. మీరు ఏం చేస్తుంటారు? అంటే అది అంటే వీడు సోషల్ సర్వీస్ చేస్తుంటాడు. యు రియలీ గ్రేట్. నాకు సోషల్ సర్వీస్ చేయడం అంటే చాలా ఇష్టం. ఈసారి మీరు చేసేటప్పుడు నన్ను పిలుస్తారా? నేను కూడా సోషల్ సర్వీస్ చేస్తాను. అంటే వీడు చేసేది సోషల్ సర్వీస్ కాదు, సైన్స్ సర్వీస్. అది అందరూ చేయలేరు. సైన్స్ సర్వీస్ అంటే ఏం చేస్తారు? హలో సిస్టర్స్. ఏ ఆపు, ఈరోజు నాకు క్లారిటీ కావాలి. నన్ను లవ్ చేస్తున్నావా లేదా? ఏయ్, ఏం మాట్లాడుతున్నారు? నాకు అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు. ఏను మగాడివే కదా, అయినా జూలీ అమ్మాయే కదా, అయినా లవ్ చేయడంలో తప్పేంటి? పోనీ నువ్వెవరైనా లవ్ చేస్తున్నావా చెప్పు. హలో, మా వాడికి ఆల్రెడీ మ్యారేజ్ ఫిక్స్ అయింది. అయితే అమ్మాయిని చూపించు. మ్యారేజ్ ఫిక్స్ అయిందంటే అమ్మాయి ఫోటో ఉంటుంది కదా, ఫోటో చూపించు, అప్పుడు నమ్ముతాం. ఆ అమ్మాయిని నేనే. నువ్వు చెప్పు గౌతమ్, ఆ అమ్మాయి తనేనా? నాకెవరితోని మ్యారేజ్ ఫిక్స్ అవ్వలేదు. నాకు ఈ లవ్ టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ లేదు. నాకు మీ సిస్టర్ ఫీలింగ్ మాత్రమే ఉంది. ప్లీజ్ నన్ను ఇంకోసారి ఇబ్బంది పెట్టద్దు. నీలో ఉన్న నిజాయితీయే చాలా మందిని అట్రాక్ట్ చేస్తుంది గౌతమ్. ఓకే, బాయ్. సారీ అండి, మీరు నాకు హెల్ప్ చేయడానికే చెప్పారని నాకు తెలుసు. నేను ఇప్పుడు వాళ్ళతో అవును అని చెప్పి వెళ్ళిపోవచ్చు, కానీ తర్వాత మీ మీద చాలా రూమర్స్ స్ప్రెడ్ అవుతాయి. అవి మీ రెగ్యులర్ లైఫ్ని బాగా డిస్టర్బ్ చేస్తాయి. నా కోసం మీరు ఇబ్బందుల్లో పడడం నాకు ఇష్టం లేదు. టీ షాప్ దగ్గర అంతమంది మిమ్మల్ని ఎందుకు లైక్ చేస్తున్నారో నాకు ఇప్పుడు అర్థమైంది. మా బావగాడిలాగే నేను ఉండాలని ట్రై చేస్తానండి, కానీ ఏంటో ఎక్కడో దొరికేస్తాను. సరే, నువ్వు సైన్స్ సర్వీస్ చేయడం అంటే ఏంటి? మళ్ళీ స్టార్ట్ చేసిందేంటి? అంటే డోనర్. డోనర్ అంటే బ్లడ్డా? అవునవును అవును అవును సిస్టర్, అవును. నువ్వు సూపర్ బ్రో. ఇప్పటి వరకు ఎన్నిసార్లు ఇచ్చారు? ఒక 100 పైనే. ఎక్కువ చెప్పానా? ఏంటి 100 టైమ్సా? నీ పేరు గిన్నెస్ బుక్ లోకి ఎక్కించాలి. అట్లీస్ట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకైనా ఎంటర్ చేయాలి. అంటే పబ్లిక్ అది నన్ను గుర్తుపట్టడం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు సిస్టర్. మరి అన్నిసార్లు డొనేట్ చేస్తే బాగా వీక్ అయిపోతారు కదా. అది గౌతమ్, నీకు తెలుసా, ఒకసారి డొనేట్ చేస్తే మళ్ళీ 3 months కి అది మన బాడీలో రీప్రొడ్యూస్ అవుతుంది. ఏది? బ్లడ్. బ్లడ్డే కదా, అయితే ఓకే. రే బా, చందుగాడు ఉన్నాడు కదా, అదే ఎప్పుడు వీడియో కాల్ అమ్మాయితో మాట్లాడుతుంటాడు. అవును. వాడిని చూడ్డానికి ఆ అమ్మాయి ఈరోజు చిత్తూరు నుంచి వస్తుందిరా. అవునా? అవునా, నేను చూస్తాను. ఓకే. న్యూస్ ఛానల్కి వచ్చిన కార్యకర్తలకు ఫోన్లో తెగ మాట్లాడుకునేవారు. ఇప్పుడు సైలెంట్ అయిపోయావు. నీ గురించి అంత దూరం నుంచి వచ్చింది, ఏదో మాట్లాడు. ఓకే. వచ్చిన ఛాన్స్ మిస్ చేసుకోకు, తర్వాత స్టార్టింగే మిగులుతుంది. రండి కూర్చోండి. నీకోసం అంత దూరం నుంచి వచ్చాను. నువ్వు ఒక మాట అయినా మాట్లాడిపోతే ఎట్టా? నువ్వు నిజంగా నా కోసం వస్తావు అనుకోలేదు బిందు. నీకోసం ఎంత దూరమైనా వస్తాను చందు.
మాట్లాడేట్రా క్యాప్ నీకు చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేను నీకోసం ఒకటి తీసుకొచ్చా. నా కోసం ఏం తెచ్చుంటుంది? ఈ రోజు నుంచి ఈ బిందు నీది చందు. అమ్మడి ఇది బట్టతల. చల్లగుందేటి. భగవంతుడా, ఎంత అన్యాయం చేసావురా. ఎలా మోసం చేయాలనిపించిందిరా నీకు? ఒక గ్లాస్ వాటర్ పడి చెప్తాను ప్లీజ్. అమ్మా అమ్మా అయ్యా అయ్యా బాబాయ్. వదిలే అమ్మా, బట్ట పగిలిపోయేలా ఉంది. అలా చూడనా రాలిపోయిందిరా. పోయింది. నువ్వు నిజంగానే చందుని లవ్ చేస్తున్నావా? అందుకే కదా ఈడు దాకా వచ్చింది. ఇప్పుడు వాడికి బట్టతలని నీకు నచ్చట్లేదా? నచ్చట్లేదని ఎవరు చెప్పారు? వాడు నాకు అబద్ధం చెప్పాడు. జుట్టు దగ్గరే నీ దాస్తే ఇంకెన్ని సీక్రెట్లు ఉండాలి? వేరే సీక్రెట్స్ ఏం లేవని. తన కోసమే విగ్ ఆల్రెడీ ఆర్డర్ ఇచ్చాను. కాదు రేపు డెలివరీ. కానీ బిందు ఒకరోజు ముందుగానే వచ్చింది. అయ్యో, తనంటే నాకు చాలా ఇష్టం అని. నిన్ను సర్ప్రైజ్ చేద్దామని వచ్చి తన సర్ప్రైజ్ అదనమాట. బ్లడ్ వచ్చినట్టు కొడుతుంది. ఎలాగోలా అమ్మాయిని ఇంప్రెస్ చేయాలని చెప్పే చిన్న చిన్న మాటలు చివరికి అబద్ధాలని తెలిస్తే అవతల వాళ్ళకి నీ మీద ఉన్న నమ్మకం పూర్తిగా పోతుంది. ఆమె నీకోసం అంత దూరం నుంచి వచ్చిందంటే దాని అర్థం తనకి నీ మీద ఉన్న నమ్మకం తప్పు నీదే. సారీ చెప్పు. సారీ చిట్టు తల్లి. విగ్ నిజంగానే రేపు డెలివరీ అవుతుందా? 100%. సరే, మా ఊరు వెళ్దాం. థ్యాంక్ యూ బిందు. నీ అవ్వ నా బట్ట తగ్గేదల్లే. చందుగడ్ నిజంగా చాలా లక్కీరా. రే గౌతమ్ గాడు. అమ్మో, అలా అమ్ముంది ఉంటే మనకేటి మాయా? మనకేం కాదురా, తర్వాత ఆడికే ప్రాబ్లం. హాయ్. తినండి ఇక్కడ. అమ్మ ముందు నిషాతో మాట్లాడితే ఇంకంతే. అమ్మా, నాకు కావాల్సింది నేను తీసుకుని వస్తా. ఈ లోపల నువ్వు తీసుకో. కొనుక్కోవడం అయిపోగానే నువ్వు వచ్చేయాలి. నేను ఇక్కడికి నిన్ను పిలుచుకొచ్చిందే ఇవి మోయడానికి. సరే అమ్మా, నేను వెళ్ళొచ్చేస్తా. లేట్ చేయకు. సరే అమ్మా. ఇలా అమ్మ ఎటు వెళ్తుంది? ఈడేమి ఇటు వెళ్తున్నాడు? రా చెప్తాను. ప్లీజ్ అండి, ఇక్కడ నాతో ఏం మాట్లాడద్దు. అక్కడే అమ్ముంది, నేనేం చెప్పినా నమ్మదు. మీకు మీ అమ్మంటే అంత భయమా? ఈ సృష్టిలో ఏ జీవైనా కూడా భయపడకుండా ఉండేది అమ్మ దగ్గరే కదండి. సారీ, నేను హర్ట్ చేయాలని అనలేదు. దట్స్ ఓకే. గౌతమ్, మీ అమ్మగారు నీ వెనకే ఉన్నారు. యాక్చువల్లీ ఆవిడొచ్చి 5 minutes అవుతుంది. అమ్మా యాక్చువల్లీ నాకెందుకో గౌతమ్ గారు నా పిల్ల ఇష్టపడుతుంది అనిపిస్తుంది. గౌతమ్ గారు అందరు ఇష్టపడతారు కదరా. గౌతమ్ గారు కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. అంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు? నిన్న టెస్ట్ డ్రైవ్ కని వచ్చిన అమ్మాయి నేను గౌతమ్ గారిని బావ అని పిలవగానే ఆమె నన్ను బ్రో అని పిలిచిందిరా. మాయా, గౌతమ్ గారు అందరినీ సిస్టర్ సిస్టర్ అని పిలుస్తాడు కదా, ఈ అమ్మాయిని మాత్రమే నిషా అని పేరు పెట్టి పిలిచాడు. అవునా? ఇష్టం ఉన్న ఆ అమ్మాయికి చెప్పడరా. ఏ వాళ్ళ అమ్మ చూపించి సంబంధం చేసుకుందాం అనుకుంటున్నాడు. మనతో కూడా అదే చెప్తున్నాడు కదా. అంటే గౌతమ్ గారు వాళ్ళ అమ్మకి భయపడి ఆడి ప్రేమను చంపుకుంటాడా పాపం. అరే గౌతమ్, ఉండొస్తున్నాను. ఎరో ఏదో జరుగుతున్నట్టుంది. హాయ్రా. మీరేంటి ఇక్కడ? ఎరాబా, బాగా బేరవాడినట్టున్నావు. ఒక్కటి కూడా కొనలేదు. అమ్మ కూడా వచ్చిందిరా. అరే అటు చూడు. అయ్యో, సారీ అమ్మా, చూసుకోలేదు. ఇట్స్ ఓకే ఆంటీ. వాళ్ళిద్దరూ ఏదో మాట్లాడుకుంటున్నారా? అందంగా ఉన్నావు, బొట్టు పెడితే ఇంకా బాగుంటావు.
అరే గౌతమ్ అమ్మ బొట్టు పెడుతుందిరా. బాగుంది. కుందనపు బొమ్మలా ఉన్నావు. అమ్మ దిష్టి కూడా తీస్తుందిరా. అరే గౌతమ్ సెల్ఫీ తీసుకుంటున్నారంటే మీ అమ్మకి నచ్చేసినట్టుంది రోయ్. మా అమ్మ చూపడ్డాక నిషా ఎంత అందంగా కనిపిస్తుందిరా. సరే అమ్మా, జాగ్రత్త. బాయ్. గౌతమ్ గారికి ఎలా ఉంది రోయ్. మెరుపు కలలిగా చిలిపి చలినోగా నీతో పరిచయం ఏదో పరవశం, నీతో ప్రతిక్షణం, నీతో ప్రతి పదం ఓ తీపి గురుదైలా పిలిచింది పిల్ల. గులాబీ ప్రేమంటే చాలలే పొమ్మంటున్నా, నేను తనకి సరిపోనంటున్నా. చింతకేతను వస్తుంటే గంతులెన్నో వేస్తున్నా, ఇంతలోనే ఎంతో హైరానా. నేనిన్ని నాలుగా కలలు కన్నా అమ్మాయి ఎదుట ఉన్నా, తన గుండె లోపలే దాచుకున్న తొలి ప్రేమే నేడే విన్నా. హాయ్ నిషా. హాయ్. నిషా, నీతో ఒక విషయం చెప్పాలి. ఏంటది? నా లైఫ్లో ఇలాంటి సిచ్యువేషన్ వస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. మనం కలిసిన మొదటి రోజే నువ్వు నాకు నచ్చేసావు. నేను నిన్ను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను నిషా. ఐ లవ్ యూ. ఏంటి ఏం మాట్లాడట్లేదు? ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు. నువ్వేం చెప్పాలనుకుంటే అది చెప్పే, కానీ నీ సమాధానంతో నా ఫీలింగ్ మారదు. నేను నిన్ను ప్రేమిస్తున్నానంటే ప్రేమిస్తూనే ఉంటా. హే, ఇక్కడ రండి. ఇంకొకసారి చెప్తావా? ఐ లవ్ యూ నిషా. చెప్పానా అందరు మొగాళ్ళు ఒకటే అని. సారీ మిస్టర్, ఇదంతా బెట్టింగ్. నువ్వు చాలా స్ట్రాంగ్ అని, ఎవరికి అట్రాక్ట్ అవ్వవని, నిన్ను పొందడం అదృష్టమని, తొక్కని, తోటకూరని చాలా చెప్పారు. ఇప్పుడు అదంతా ట్రాష్ అని తెలిసింది. నువ్వు కూడా సర్వమంగళం బ్యాచ్ అని, నేను ప్రూవ్ చేస్తా అని బెట్ కట్టా. ప్రూవ్ చేసి విన్ అయ్యాను. వీళ్ళందరూ నీ గురించి చాలా చెప్పేస్తున్నారు. అంత సీన్ లేదని నేను చెప్పా. చూసారా, బెట్ నేనే విన్ అయ్యాను. మీ అందరికీ తెలిసిన విషయమే, కొంచెం చేంజ్ చేసి చెప్తున్నా. ప్రపంచంలో మగాడనేవాడు ఎవడైనా ఆడదానికి పడాల్సిందే. ఎందుకో తెలుసా? ఆడది మాత్రమే ఒకడికి మగాడు అనే సర్టిఫికేట్ ఇవ్వగలదు. కానీ మిస్టర్, చాలా టఫ్ ఇచ్చావు. నేను ఎన్నిసార్లు ట్రై చేసినా నువ్వు నార్మల్గా ఉంటుంటే బెట్ ఓడిపోతానేమో అనుకున్నాను. నీకోసం ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం కొంచెం కష్టం అనిపించింది. నువ్వు స్పెషల్ అనుకునే లోపు కాదని నువ్వే చెప్పేశావు. ఓకే, మిషన్ కంప్లీటెడ్.
సారీ గౌతమ్, నీ మీద బెట్ కట్టినందుకు. నీ గురించి మాట్లాడుకుంటుంటే అదే మాతో బెట్ కట్టింది. అదంతే, వెరీ ప్రాక్టికల్. నిషా తన మైండ్లో ఏదనిపిస్తే అది చేసేస్తుంది, అది ఏమైనా సరే. సొసైటీలో అందరూ ఎదుటి వాళ్ళని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు అనుకుంటుంది. ఎవరైనా నలుగురిని ఇంప్రెస్ చేస్తే వాళ్ళని అదే నలుగురు ముందు ప్రూఫ్ చూపించి మరీ ఫోన్ని చేస్తుంది. ఇది కాపీ ఐడియానా? వన్స్ అగైన్ సారీ గౌతమ్. గౌతమ్ ఎవరి ఫోన్స్ లిఫ్ట్ చేయట్లేదంట, వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పారు. నువ్వు గౌతమ్ అందరిలాంటి వాడే అని ఫూల్ చేయాలనుకున్నావు, ఓకే. కానీ చాలామంది లవ్ చేసే గౌతమ్ నిన్ను లవ్ చేస్తున్నానన్నాడు. దానిలో నో చెప్పడానికి ఏముంది? అంతకన్నా బెటర్ పర్సన్ వస్తాడని నేనైతే అనుకోను. వీళ్ళకి ఇంకా అర్థం కాలేదు. ఆడ తలుచుకుంటే ఏమైనా చేయగలదని మళ్ళీ ప్రూవ్ చేస్తా. గౌతమ్, నువ్వు మొన్న విన్నది అబద్ధమని చెప్పడానికి నాకు వేరే దారి లేదు. అంటే నీ ఉద్దేశం? రేపు నిన్ను నేను లేపుకెళ్ళడానికి ప్లాన్ చేశాను. మన ఇద్దరం లేచిపోతున్నాం, కానీ తీసుకెళ్ళేది మాత్రం నువ్వే. మొన్న పెట్టన్నావు, ఇవాళ ముద్దు పెట్టావు, రేపు లేచిపోదాం అంటున్నావు. ఏంటి ఆటలుగా ఉందా? ఇష్టమైన వాళ్ళతోనే ఆటలాడాలి, తెలియని వాళ్ళతో ఆడితే కొడతారు. అర్థం చేసుకో. మొన్న బెట్టింగ్ అని ఒక ఆట ఆడావు, ఇప్పుడు ఆడుతున్న ఈ ఆట పేరేంటి? ప్రేమ. ఇందులో ఇద్దరం గెలిస్తేనే ఆట పూర్తవుతుంది. ఒక జీవితానికి సరిపడా జ్ఞాపకాలు నీతో పొందాలి గౌతమ్. ఎక్కడికి వెళ్ళాడు? స్విచ్ ఆఫ్ వస్తుంది. భారతక్క, సిటీ డబ్బులు ఏటైంది భారతక్క? గౌతమ్ ఎక్కడికి వెళ్తానని చెప్పాడా? ఇంటికొచ్చి 3 రోజులు అవుతుంది. ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. ఎప్పుడు ఏదో ఒక మాటలతో వాడిని తిడుతూనే ఉంటావు. నువ్వు వాడి కోసం బాధపడుతున్నావా? నీతో పడలేక ఎటో వెళ్ళిపోయి ఉంటాడు. నీ జీవితంలో ఒక్కసారైనా వాడితో ప్రేమగా మాట్లాడావా? ఆడు తిన్నాడో లేదో అని కూడా పట్టించుకోవు. నువ్వు వాడి గురించి బాధపడుతుంటే చాలా కొత్తగా ఉంది భారతక్క. నా ప్రేమ వాడికి శాపం అవ్వకూడదని నేను అలా ఉన్నాను సుజాత. గౌతమ్కి వాళ్ళ నాన్న అంటే చాలా ఇష్టం. కానీ ఒకరోజు వాళ్ళ నాన్న యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విషయం వాడికి చెప్పడం ఇష్టం లేక ఊరెళ్ళారని అబద్ధం చెప్పాను. కానీ ఎన్ని రోజులని దాయగలను? వాడు వాళ్ళ నాన్న మీద ప్రేమతో నన్ను విసిగించడం మొదలు పెట్టాడు. అమ్మ నాన్నెప్పుడు వస్తాడమ్మా? చెప్పమ్మా. అమ్మ నానేడమ్మా? అమ్మ నాన్న కావాలమ్మా, నాన్న కావాలి. మీ నాన్న చనిపోయాడ్రా, ఇంకెప్పుడు రాడు. ఆ మాటకి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. మీ అబ్బాయి ఇష్టపడటం మొదలు పెడితే తన ప్రాణాలకు మించి వాళ్ళ మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంటాడు. ఇష్టపడిన వాళ్ళు కనపడకపోతే అంత ఈజీగా తీసుకోలేడు.
తను మళ్ళీ మామూలు మనిషి అవ్వడానికి టైం పడుతుంది. పిల్లలు అమ్మ నాన్న ఊరు వెళ్తే బెంగతో 2-3 రోజులు ఏమీ తినకుండా ఉంటారు కదా, అలాగా. కొంతమంది ఏడుస్తారు, కొంతమంది సైలెంట్ అయిపోతారు. కానీ మీవాడు ఇంకొంచెం ఎక్కువ సెన్సిటివ్ కాబట్టి ఆ విషయాన్ని డైజెస్ట్ చేసుకోలేక కొలాప్స్ అయిపోతూ ఉంటాడు. దీనిని అబ్సెసివ్ లవ్ డిజార్డర్ అంటారు. ఇది తగ్గాలంటే ఏం చేయాలి డాక్టర్? ఇది సహజంగా వయస్సు పెరిగే కొద్దీ తగ్గుతుంది, కానీ పూర్తిగా తగ్గిపోయింది లేదు అనేది మనం చెప్పలేము. ఇష్టం, ప్రేమ, ఎఫెక్షన్ లాంటివి మనసు లోతుల్లో ఉండే భావాలు. అది ఎవరి మీద ఉందో మీ అబ్బాయి చెప్తే గానీ మనకు తెలియదు. ఇలా మళ్ళీ జరగకూడదు అంటే అతను ఎవరిని ఎక్కువగా ఇష్టపడకూడదు. నేను వాడిని ప్రేమగా చూస్తే వాడికి నాపై ఇష్టం పెరుగుతుంది. రేపు నాకేమైనా అయితే వాడిని చూసుకోవడానికి ఎవరు ఉండరు. వాడు సంతోషంగా ఉండాలంటే నేను వాడితో ప్రేమగా ఉండకూడదు. వాడి దృష్టిలో నేను మనసులేని అమ్మైనా పర్వాలేదు, కానీ వాడే నాకు పంచ ప్రాణాలు. నేను తప్పుగా అనుకున్నాను, నన్ను క్షమించి బాతక్క. ఇంకేం చెప్పు. గౌతమ్, నా వల్ల నువ్వు డల్ అయిపోయి రియాలిటీని వదిలేసి ఉండడం నాకు నచ్చలేదు. అందుకే నువ్వు నాతో కోరుకున్న లైఫ్ని నీకు చూపించాలనే నీతో వచ్చాను. ఈ 4 రోజులు నీ వల్ల నాకు చాలా మెమరీస్ దొరికాయి. నీకు నా వల్ల ఇంకా మెమరీస్ దొరికాయి. ఒకవేళ పెళ్ళైనా కూడా ఇంతకు మించి ఏం ఉండదు. నీకో విషయం చెప్పాలి. నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి. మా కంపెనీ నన్ను దుబాయ్ బ్రాంచ్కి హెడ్డెన్ చేసి పంపిస్తుంది. ఎప్పటి నుండో ఉన్న కల నాకది. దాన్ని మధ్యలో పరిచయమైన నీ కోసం వదిలేసుకుని ఓడిపోయిన దానిలా ఉండమంటావా చెప్పు? నువ్వు అలా కోరుకునేవాడివి కాదని నాకు తెలుసు. అందుకే నీతో స్పెండ్ చేశాను. నువ్వు కూడా ఇంతకు మించి లైఫ్లో ఏమీ ఉండదని ఫీల్ అయ్యి నీ కెరియర్ని మంచిగా ప్లాన్ చెయ్యి. యు ఆర్ మై స్వీటెస్ట్ మెమరీ గౌతమ్. నేను ఎక్కిన నిచ్చినని వదిలి వెళ్ళే టైప్ కాదు గౌతమ్. నువ్వు నాకు నిచ్చెన కాదు, జ్ఞాపకాల బరువు. ఎక్కువ హైట్స్కి వెళ్ళాలంటే వెయిటేజ్ తక్కువగా ఉండాలి. బాయ్.
డాక్టర్, మేము చేయగలిగింది మేము చేసాం. కండిషన్ కొంచెం క్రిటికల్గా అయితే ఉంది. విల్ ట్రై అవర్ బెస్ట్. ఎవరినో ఒక్కరిని బ్రతికించగల. అయ్యో డాక్టర్ అలా అనకండి, ఎలాగైనా ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్. గౌతమ్కి గుడ్ బై చెప్పి దుబాయ్కి వెళ్ళిన తర్వాత నేను కోరుకున్నట్టుగానే కొత్త ప్రపంచం, కొత్త పరిచయాలు, మంచి పొజిషన్, సక్సెస్ఫుల్ లైఫ్ కళ్ళ ముందు కనపడుతుంటే ఆ హ్యాపీనెస్ నా మాటల్లో చెప్పలేను. నానమ్మా, ఈరోజు నేను ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసా? దిస్ ఇస్ ద బెస్ట్ మూమెంట్ ఇన్ మై లైఫ్. ఐ ఫీల్ లైక్ ఐఎమ్ ద క్వీన్ ఆఫ్ ద వరల్డ్. మనం సక్సెస్లో ఉంటే అన్నీ మన దగ్గరికే వస్తాయనిపించింది. సంతోషంగా ఉండాలంటే సక్సెస్ ఉంటే చాలు అనిపించింది. మనకి నచ్చిన స్వీట్ని రోజూ తినలేమని అర్థమైంది. Would you mind showing me what is this exactly? Yeah. Yeah, how about this? You even want to explain me? మనిషిగా అందరి మధ్యలో ఉంటున్నా నా మనసు మాత్రం ఇంకేదో కోరుకుంటోంది. సక్సెస్ఫుల్ పొజిషన్కి, హ్యాపీనెస్కి సంబంధం లేదు అని అర్థమైంది. పూర్తిగా మిషన్లా మారిపోయిన నా జీవితంలో ఒకరోజు నానమ్మా, నానమ్మా, నీకు తగ్గిపోతుందానమ్మా, నువ్వు హ్యాపీగా ఉంటావు. నానమ్మా, నీ లైఫ్లో హ్యాపీయెస్ట్ మూమెంట్ ఏంటి? మీ తాతయ్యతో ఉన్నప్పుడు. నీ జీవితంలో ఎక్కువగా బాధపడిన సందర్భం ఏది నానమ్మా? మీ తాతయ్య చనిపోయినప్పుడు. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. ఆయన క్రిస్టియన్, నేను హిందూ. అందరినీ ఒప్పించే పెళ్లి చేసుకున్నాం. నాకు ప్రతిదీ ఆయనతో షేర్ చేసుకొని ఆనందపడటం అలవాటు. అటువంటిది ఆయన పోయిన తర్వాత నేను ఒంటరిని అయిపోయాను. మనం ఏదైనా సాధించినప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు చెప్పుకోవటానికి మన కోసం ఒకరు లేకపోవటం ఊపిరాడనంత కష్టంగా ఉంటుంది.
నిషా, నీకొకటి చెప్తాను. మనం సంతోషంగా ఉంటే ఆనందపడేవాళ్ళు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మన జీవితంలోకి వస్తారు. వాళ్ళు మనతో ఉన్నన్ని రోజులు 1000 ఏనుగుల బలంతో ఉంటాం. వాళ్ళని వదులుకున్న తర్వాత తెలుస్తుంది ఆ తేడా ఏమిటో. నేనివన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడికి రాకముందు నీలో 1000 ఏనుగుల బలం చూశాను. అది ఇప్పుడు లేదు. దానికి కారణం ఎవరో నాకు తెలీదు. మనిషిగా పుట్టిన ప్రతి వ్యక్తి జీవితం సంపూర్ణం అవ్వాలంటే మనల్ని ప్రేమిస్తూ మన కోసం బ్రతికేవాళ్ళు మనతో ఉండాలి నిషా. నానమ్మ 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 ఈ వాటర్ తాగు. నువ్వు వాటర్ తాగుతూ ఉండు, నేను మెడిసిన్ తీసుకొస్తా. మేడం, మీ నాన్నమ్మగారి చిత్తాభస్మం ఇండియాకి కార్గో చేయమంటారా? వద్దు, నేనే వెళ్తాను. పెంచుకున్న దూరానికి దగ్గరగా వెళ్తుంటే నాకుండే బరువుకి ఊపిరాగిపోయేలా ఉంది. అది సంతోషమో భయమో నాకు కూడా తెలీదు. గౌతమ్ ఎదురుపడగానే గట్టిగా కౌగులించుకుంటాను. కళ్ళలోకి సూటిగా చూసి క్షమాపణ అడుగుతాను. గౌతమ్తో కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాను. Two weeks, sir. I'll call you back. This is the new variant in this year, sir. This is the diesel. Hi, Nisha garu. How are you? హాయ్, ఐమ్ గుడ్. కెన్ ఐ మీట్ గౌతమ్? And you can have a look at గౌతమ్ ఇక్కడ లేడు. టెస్ట్ డ్రైవ్కి వెళ్ళాడా? నో ప్రాబ్లం, ఐ కెన్ వెయిట్. యాక్చువల్లీ గౌతమ్ ఇక్కడ మానేశాడు. And అవునా? మీకు ఇంకా చాలా బెనిఫిట్. ఎక్కడ వర్క్ చేస్తున్నాడో తెలుసా? మీరు గౌతమ్ కోసం వచ్చినట్టయితే ప్లీజ్ డోంట్ ఆస్క్ అబౌట్ హిమ్. వాడు ఊసారు వల్లని మాకు లేట్గా తెలిసింది. ఎక్స్క్యూజ్ మీ, మీరు గౌతమ్ కోసం వచ్చారా? అవును. మీకు తెలుసా తను ఎక్కడుంటాడో? తను ఎక్కడుంటాడో తెలియదు, కానీ తన వల్లే నా జీవితం మొత్తం తలకిందులైంది. గౌతమ్కి ఏమైంది? డాక్టర్ ఏం చెప్పారు? చెక్ చేస్తున్నారంటే ఇంకా ఏం చెప్పలేదు, చెక్ చేస్తున్నారు. సీరియస్ ఏమీ కాదు. బాగా అలసిపోయి కళ్ళు తిరిగి పడిపోయాడు. చాలా నీరసంగా ఉన్నాడు. ఒకరోజు అబ్జర్వేషన్లోంచి తీసుకెళ్ళొచ్చు. ఈలోపు టెస్టులకు పంపించిన రిపోర్ట్స్ వస్తాయి. ఆంటీ ఆంటీ, మీరింటికి వెళ్ళి వాడు తినడానికి ఏమైనా తీసుకురండి. నేను ఇక్కడే ఉంటాను. ఏమున్నారా బాబు? నిజంగా అంత నచ్చానా? సార్ 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 వద్దు సార్. గౌతమ్ గురించి నెగటివ్గా చెప్తుంటే మీరు నమ్మలేకపోతున్నారు కదా. నేను మొదట్లో నమ్మలేదు. నేను ఒకరోజు గౌతమ్ కాల్ చేసి నా క్లాస్మేట్ కృష్ణని ప్రేమిస్తున్నాను, మా ఇద్దరిళ్లలో మా పెళ్ళికి ఒప్పుకోవట్లేదు, మేము దూరంగా వెళ్ళి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాం,
నాకు కొంచెం హెల్ప్ చేస్తావా అని అడిగాను. గౌతమ్ మొదట ఓకే అని చెప్పాడు. నన్ను కృష్ణ దగ్గర కూడా తీసుకెళ్ళాడు. తనే కృష్ణ. థ్యాంక్స్ బ్రో, నా కావ్యం నా దగ్గర తీసుకొచ్చాం. నా ముందే నా పిల్లని తీసుకెళ్తావారా? ఇది నా పిల్ల. ఏ కావ్య, ఏంటిది? ఏ గౌతమ్, ఏం చేస్తున్నావు? నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వు నా దానివి. ఏం మాట్లాడుతున్నావు? పిచ్చి పిచ్చిగా ఉందా? కృష్ణరా, మనం వెళ్ళిపోతాం. చూడబ్బే, ఆడది కూడా ఇష్టపడితేనే ఆ ప్రేమ పెళ్లి వరకు వెళుతుంది. అర్థమవుతుందా? ఆ పిల్ల నీకు దక్కదు, వెళ్ళు. అయినా నా ప్రేమను దూరం చేయడానికి మీరెవర్రా? సిస్టర్ సిస్టర్ అంటే బ్రదర్లా హెల్ప్ చేస్తాడేమో అనుకున్నాను. గౌతమ్ చేసిన పని వల్ల నా బాయ్ ఫ్రెండ్ నాతో మాట్లాడమే మానేశాడు. సాయి, అందరూ గౌతమ్ మారిపోయాడని ఏదేదో చెప్తున్నారు. నాకు అస్సలు అర్థం కావట్లేదు. గౌతమ్ ఎక్కడా? నేను గౌతమ్ని కలవాలి. నువ్వు విన్నది నిజమే, కలిసి పెరుగు మా దగ్గర నటించాడు. మీరందరూ ఎందుకు గౌతమ్ని అంత బ్యాడ్ చేయాలని అనుకుంటున్నారు? గౌతమ్ గురించి మీ అందరికన్నా నాకు బాగా తెలుసు. 4 రోజులు నేను తనతో క్లోజ్గా స్పెండ్ చేశాను. నా లైఫ్లో అంత ప్యూర్ మనిషిని నేను ఇప్పటి వరకు చూడలేదు. వాడి లైఫ్లో మంచోడని ముసుగేసుకుని నిన్ను ట్రాప్ చేశాడు. నన్ను ట్రాప్ చేయడం ఏంటి? వాడు ఎంత చదువుగాడంటే ముందు నిన్ను ముగ్గులో దించి నీతోనే హాలిడే ట్రిప్ ప్లాన్ చేయించి అంతా అయిపోయాక నీ నోటితోనే లైఫ్ రియాలిటీ అని సొలి చెప్పించి నీకు నువ్వుగా వెలిబెలే చేశాడు. హాయ్ నిషా. నన్ను ఫాలో చేస్తున్నావా? నా కోసం మీరు ఇబ్బంది పడ్డం నాకు ఇష్టం లేదు. మొన్న బెట్టింగ్ అని ఒక ఆట ఆడు. ఇప్పుడు ఆడుతున్న ఈ ఆట పేరేంటి? ప్రేమ. అందరినీ నువ్వు వాడుకున్నావు, వాడు నిన్ను వాడుకున్నాడు. నీకు ఎలా చెప్పాలి? బ్యాంబూ చెట్టు భూమిపైన అంత పెరగాలి ఫిక్స్ అయ్యి దాని సపోర్ట్ కోసం భూమిలోకి అంతే పెరిగి ఒకేసారి పైకి దూసుకొస్తుంది చూడు. గౌతమ్ గారు కూడా అదే టైప్. నువ్వు ఇంకా వాడిని కలవాలనుకుంటే చెప్పు.
చెప్పరా రే. రే మళ్ళీ కాల్ చేస్తా. హలో సిస్టర్, ఎప్పుడొచ్చావు? ఎలా ఉన్నావు? ఏయ్ నువ్వు పదా. ఏమైంది సిస్టర్? నువ్వు వెళ్ళాక గౌతమ్కి ఏమైందో తెలుసుకోవా? తెలుసు. తన వల్ల ఎంతమంది ఇబ్బంది పడ్డారో తెలుసు, ఎంతమంది మోసపోయారో తెలుసు, ఎంతమంది తన ఉచ్చులో పడ్డారో తెలుసు, ఎంతమందిని వాడుకున్నాడో తెలుసు, ముఖ్యంగా నన్ను నమ్మించి ఎలా మోసం చేశాడో తెలుసు. ఇన్ని తెలుసుకున్నావు కదా, వీటితో పాటు నువ్వు తెలుసుకోవాల్సింది ఇంకొకటి ఉంది. నాకు ఇంకేం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ప్లీజ్ సిస్టర్, నాతో ఒక్క 10 నిమిషాలు రా. అక్కడ అన్నిటికీ ఆన్సర్స్ తెలుసుకొని వెళ్ళిపో ప్లీజ్. డాక్టర్, ఈమె నిషా. గౌతమ్ గురించి తనకి చెప్పండి. ఓ, గౌతమ్ ప్రేమించిన నిషా మీరేనా? గౌతమ్ నాతో పాటు చాలా మందిని లవ్ చేశాడు. గౌతమ్ నిన్ను మాత్రమే ప్రేమించాడు. 20 సంవత్సరాల క్రితం గౌతమ్ని వాళ్ళమ్మ నా దగ్గరికి తీసుకొచ్చింది. మీ అబ్బాయి ఇష్టపడటం మొదలు పెడితే తన ప్రాణాలకు మించి వాళ్ళ మీద ఇష్టం పెంచుకుంటూనే ఉంటాడు. కొన్ని నెలల క్రితం గౌతమ్ రోడ్డు మీద పడిపోయాడని ఇక్కడికి తీసుకొచ్చారు. అప్పుడు తను నీరసంతో రోడ్డుపై పడిపోయాడేమో అనుకున్నాను. కానీ నెక్స్ట్ డే అతని రిపోర్ట్స్ చూస్తే తెలిసింది, 20 సంవత్సరాల తర్వాత గౌతమ్ నిన్ను ఇష్టపడటం మొదలుపెట్టాడు. తను పడిపోయే ముందు నువ్వు తన జీవితం నుంచి వెళ్ళిపోయావనుకుంటా. రిపోర్ట్స్ చూసి డౌట్ వచ్చి పేషెంట్ని చూద్దామని గౌతమ్ రూమ్లోకి వెళ్ళిన నాకు నర్సుతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న గౌతమ్ కనిపించాడు. ఒక మనిషి తనకంటే ఎక్కువగా ఎవరినైనా ఇష్టపడి ఆ వ్యక్తి తన జీవితం నుంచి వెళ్ళిపోతే వాళ్ళని మర్చిపోలేక సైకలాజికల్గా సాటిస్ఫై అవ్వడానికి మిస్ అయిన వ్యక్తి పేరుని వేరే వాళ్ళకి, అంటే జంతువులకి బొమ్మలకి పెట్టుకోవడం మనం చూస్తూ ఉంటాం. కానీ గౌతమ్ విషయంలో కొంచెం డిఫరెంట్. ఏంటి డాక్టర్ అది? నీ వయసున్న అమ్మాయిల్లో గౌతమ్ నిన్నే చూస్తున్నాడు. అది గౌతమ్కి తప్ప ఎవ్వరికీ తెలియదు. గౌతమ్, నువ్వు నాకు మాత్రమే సొంతం. నువ్వు నా దానివి. నువ్వు మళ్ళీ తిరిగి రావు అన్న నిజాన్ని తీసుకోలేక సైకలాజికల్గా తనకు తాను క్రియేట్ చేసుకున్న పరిస్థితి అది. గౌతమ్, ఆగు.
గౌతమ్, మొదట్లో నీ గురించి నా ఫ్రెండ్స్ గొప్పగా చెప్పారు. అందరూ మగాళ్ళు ఒకటే అని, నేను ప్రూవ్ చేస్తా అని నిన్ను చీట్ చేశాను. నువ్వు మాత్రం నాపై కోపం ద్వేషం పెంచుకోకుండా ప్రేమిస్తూనే ఉన్నావు. ఒక మగాడు ప్రేమించడం మొదలు పెడితే తన ఊపిరి ఆగిపోయే క్షణం వరకు ప్రేమిస్తూనే ఉంటాడని నాకు అర్థమయ్యేలా చేసావు. నీ ప్రేమ నన్ను నరకంలోకి తోసేస్తుంది. నీ ముందు ఎలా నిలబడేలా చేసింది. నీ ప్రేమలో ఇంత బలం ఉంటుందని అనుకోలేదు. నన్ను క్షమించు గౌతమ్. నీకు నా మీద కోపం ఉందని నాకు తెలుసు. నన్ను కొట్టు తిట్టు ఏమైనా చెయ్యి, కానీ నాతో మాట్లాడు గౌతమ్. నిన్ను వదిలే నేను ఎక్కడికి వెళ్ళను గౌతమ్. పద, నాతో వచ్చే. మనం ఈరోజే పెళ్లి చేసుకుందాం. నువ్వు కోరుకున్నట్టు నీలాంటి అమ్మాయిని నాలాంటి అబ్బాయిని కందాం. ఇక నుండి మనల్ని ఏ పరిస్థితిలో వేరు చేయలేము. నీ మౌనం నన్ను నిప్పుల్లోకి తోసేస్తుంది. ప్లీజ్ మాట్లాడు గౌతమ్, ప్లీజ్ గౌతమ్. నీకు నాతో మాట్లాడడం ఇష్టం లేకపోతే ఈ క్షణమే నీ చేతులతో నన్ను చంపాయి. గౌతమ్, నేను ఇక్కడ ఉన్నాను గౌతమ్, బయట లేను. ఏముంది అక్కడ? ఆంటీ ఆంటీ, అక్కడ అక్కడ గౌతమ్ ఆంటీ, ప్లీజ్ నాతో మాట్లాడమని చెప్పండి ఆంటీ. ఆంటీ ఒక్కసారి మాట్లాడమని చెప్పండి ఆంటీ, ప్లీజ్. నేను చాలా పెద్ద తప్పు చేశాను ఆంటీ. ఒక్కసారి మాట్లాడమని చెప్పండి ఆంటీ, ప్లీజ్ ఆంటీ. ముందు నీళ్లు తాగు. ఆంటీ, గౌతమ్ అన్నీ వదిలేసి ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఆంటీ? ప్రతి ఒక్కరూ ఇష్టపడే గౌతమ్ని
అందరూ అసహ్యించుకోవడం మొదటిసారి చూశాను. అయ్యో, ఆపండి, నేను చెప్పేది వినండి. మావాడు అలాంటి వాడు కాదు, నా మాట వినండి. మా వాడి గురించి మీకేం తెలుసు? ఇంకేం మాట్లాడకండి, ఇంకేం మాట్లాడకండి, మాట్లాడకండి. ఏంట్రా ఇదంతా? ఎందుకురా ఇలా చేస్తున్నావు? ఎలాంటి వాడివి ఎలా అయిపోయావు చూడు. దేవుడా, నేను ఇదంతా చూడలేకపోతున్నాను. కనీసం అమ్మాయి ఫోన్ నెంబర్ అయినా ఇవ్వరా, నేను మాట్లాడతాను. వద్దమ్మా, తనకి జీవితంలో గొప్ప గొప్ప ఆశయాలున్నాయి. నా కోసం అవన్నీ వదులుకుని రమ్మంటే అది ప్రేమ అవ్వదు, స్వార్థం అవుతుంది. దేవుడా, పోతే పోని, అమ్మాయి ఎక్కడుందో చెప్పు, నేను నిన్ను తీసుకుపోతాను. లైఫ్లో తను ఒక ఎత్తు ఎదగాలనుకుంటుందమ్మా. నేను వెళ్ళి తనకు అడ్డవ్వలేను. హైట్స్కి వెళ్దాం అనుకున్న వాళ్ళకి మనం ఇచ్చిన వాళ్ళే తప్ప బరువు అవ్వకూడదు. అమ్మా, నాకెవరు కనబడిన చోటుకు తీసుకెళ్ళమ్మా. ఎవరిని చూసినా నిషాలాగే కనిపిస్తున్నారు. ప్లీజ్ అమ్మా, తవలా కావట్లేదమ్మా. గౌతమ్, వాడు కనపడిన ప్రతి అమ్మాయితో తప్పుగా ప్రవర్తిస్తున్నాడేమో అనుకున్నాను, కానీ ప్రతి అమ్మాయిలో నువ్వే కనపడుతున్నావని వాడు చెప్పాక నాకు అర్థమైంది. అందుకే జరిగిన దాంట్లో తప్పంతా నాదే. వాడికున్న ప్రాబ్లం తెలిసి కూడా వాడు నీకు దగ్గర అవుతుంటే ఇండైరెక్ట్గా నేనే వాడికి సపోర్ట్ ఇచ్చాను. ఏ అమ్మాయి వాడికి కనిపించకుండా ఉండడం కోసం ఇక్కడికి తీసుకొచ్చాను. గౌతమ్ బాబుని చూస్తుంటే కడుపు తరుక్కుపోతుందమ్మా. ఎప్పుడు మామూలు మనిషి అవుతాడమ్మా? ఆ భగవంతుడు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు. ఎంతకాలం అమ్మా ఈ బాధలు? నేను ఏ రోజు వాడిని ప్రేమగా చూడలేదు. 20 సంవత్సరాలుగా వాడు నా వల్ల ఎంతో బాధపడ్డాడు. వాడి కోసం నేను ఈ మాత్రం బాధపడలేనా? వాడికి ఆనందం ఎక్కడ దొరుకుతుందో, సంతోషం దేనిలో దొరుకుతుందో అక్కడికి వాడిని తీసుకెళ్తాను. వాడిని నేను ఒక్క క్షణం కూడా వదిలి ఉండలేను. ఏ రోజైతే నా కొడుకు నా దగ్గరకు వచ్చి, అమ్మా నేను ఇప్పుడు మామూలు మనిషిని అయిపోయాను అంటే అప్పుడు వాడిని ఇంటికి తీసుకెళ్తాను. అప్పటి వరకు నేను ఇక్కడి నుంచి కదిలేది లేదు. గౌతమ్, ఏం కావాలి నాన్నా? ఏంట్రా? రాత్రి అంతా నా గురించి ఆలోచిస్తున్నావు కదమ్మా. నా ప్రేమ నిన్ను చాలా బాధ పెడుతుంది కదా. అదేం లేదు నాన్న, నేను అనవసరంగా నిన్ను బాధ పెట్టాను. పట్టుమని 10 నిమిషాలు కూడా నీతో ఎప్పుడు నవ్వుతూ మాట్లాడలేదు. అది గుర్తు చేడ్చానంతే. గౌతమ్, రే, నా మీద నీకెప్పుడు కోపం రాలేదా నాన్న? నువ్వు నన్ను తిట్టి పక్కకు వెళ్ళి బాధపడ్డావు నేను చాలాసార్లు చూశానమ్మా.
అమ్మా నా టైం అవుతుంది, నేను వెళ్తున్నా. ఓకే అమ్మా, ఇల్లెలు బాయ్. నేను బయట అన్నం తింటుంటే కిటికీలోంచి నువ్వు చూడడం కూడా నేను చూశానమ్మా. ప్రతిరోజు నువ్వు నాకు నచ్చిన కూరలే చేసావమ్మా. ఎంత ఏడుస్తావు ఈ రాత్రికి ఏడ్చి రేపటి నుంచి నిన్ను ఏడిపించను. నీకు కొత్త రోజు స్టార్ట్ అవుతుంది. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదామమ్మా. అవునమ్మా, నిజం. నన్ను నమ్ము, ప్రశాంతంగా పడుకో. నా కొడుకు రఘురాముడు లాంటివాడమ్మా. ఆ రాముడు సీతని తప్ప మరో స్త్రీని తన మనసులోకి రానివ్వకుండా తన సీత కోసం అడవులు తిరిగి రావణ బ్రహ్మతో యుద్ధం చేసి దక్కించుకున్నాడు. కాకపోతే అక్కడ రావణ బ్రహ్మ సీతను దూరం చేస్తే ఇక్కడ సీతే తనకు తాను దూరమైంది. నా కొడుకు ఎవరితో యుద్ధం చెయ్యాలో తెలియక తనలో తానే యుద్ధం చేసుకున్నాడు. ఆ యుద్ధంలో వాడు ఓడిపోయాడు లేక గెలిచాడు అర్థం కావట్లేదు. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోతామమ్మా. నువ్వు పడుకో అమ్మా, నేను ఇప్పుడే బయటకు వెళ్ళొస్తా. నిన్ను మర్చిపోయే శక్తి వాడికి లేదనుకుంటా. అందుకే అలా వెళ్ళిన నా కొడుకు మళ్ళీ తిరిగి రాలేదు. నీకోసం గౌతమ్ ఉంటాడు అనే నీ నమ్మకం వల్లే వాడు నీకు కనపడి ఉంటాడు. నా వల్ల మీ అబ్బాయి మీకు దూరం అయ్యాడు. మీకు నా మీద కోపం రావట్లేదా?
నీ మీద నాకు కోపం రాదమ్మా. ఇంకా చెప్పాలంటే నీ మీద నాకు బాధ్యత ఉంది. ఎందుకంటే నువ్వంటే గౌతమ్కి ఇష్టం. వాడికి నచ్చిన ప్రతిదీ నాకు నచ్చుతుంది. నాకు నేచర్లో నువ్వే కనిపిస్తున్నావు. లైఫ్లో నన్ను పెట్టుకుని నేచర్లో ఎందుకు చూస్తున్నావు? నేను లేనప్పుడు చూసుకో. నా స్వార్థం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ఓ తల్లికి కన్నీళ్లు మిగిల్చింది. నేను చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. చావు కూడా నా దగ్గరికి రాదు. కానీ నన్నెప్పుడో గెలిపించే గౌతమ్ తెలుసో తెలియకో తనే దారి చూపించాడు. హే చూడు, ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుంది? నేను ఇలాగే చేస్తా. హలో విక్కీ. రేమయ్య, గౌతమ్ గడి చనిపోయాడన్న విషయం నాకు ఎందుకు చెప్పలేదురా? ఏమని చెప్పమంటావురా? గౌతమ్ గడు అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకునేవాడు. వాడు లేడనే విషయం చెప్పి అందరినీ బాధ పెట్టకూడదని ఎవరికి చెప్పలేదు. నిషాకు కూడా అందుకే చెప్పలేదు. గౌతమ్ గురించి చెడుగా చెప్తే ఒకరోజు వాడి మీద కోపం పెంచుకుని మర్చిపోయి ఆమె లైఫ్ ఆమె హ్యాపీగా బతుకుతుంది. గౌతమ్ గడు కోరుకుంది కూడా నిషా సంతోషమే కదరా. ఒకరోజు గౌతమ్ నాకు ఇది చూపిస్తూ నేను ఇలాగే చేస్తానని చెప్పాడు. గౌతమ్ ఇలా ఏమైనా చేశాడా? చేశాడు సిస్టర్. వాడెంత మంచోడంటే ఓసారి నేను డొనేట్ చేయలేని పరిస్థితిలో ఉండగా గౌతమ్ని హెల్ప్ అడిగాను. కాదనకుండా నా అవసరాల కోసం ఒక కపుల్కి డొనేట్ చేశాడు సిస్టర్. కానీ వాళ్ళు వేరే కారణాల వల్ల ఒపీనియన్ మార్చుకున్నారు. అప్పుడు అది నేనే బ్యాంకింగ్ చేశాను సిస్టర్. డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు. నీకు చాలా ఫ్యూచర్ ఉంది సిస్టర్. ఇప్పుడు నువ్వు వాడి కోసం ఈ నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదని నీకు చెప్పలేదు. నవ్వుతూ తిరిగే గౌతమ్ జీవితంలోకి వచ్చి తన నవ్వుని దూరం చేశాను. నేను చేసిన తప్పుకి తను మరణశిక్ష వేసుకున్నాడు. తెలుసో తెలియకో ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి గౌతమ్ నాకు ఈ అవకాశం ఇచ్చాడనుకుంటాను. నేను చేసిన పాపానికి ఇదొక్కటే మార్గం. డాక్యుమెంట్స్ క్లియర్గా చదివావు కదమ్మా? ఏం ఇబ్బంది లేదు కదా? బాగా ఆలోచించుకొని ఇక్కడ సైన్ చేయి. చూడు, చనిపోయిన హస్బెండ్ మర్చిపోలేక అతని స్టూవర్ట్ సిమంతోనే పిల్లలకు జన్మించింది. ఇంతకన్నా గొప్ప ప్రేమ ఏముంటుంది? గౌతమ్,